హై ట్రాఫిక్ వర్క్లోడ్స్లో నాట్ గేట్వే వల్ల 50,000 రూపీస్ పర్ మంత్ వేస్ట్ అవుతుంది. S3కి VPC ఎండ్ పాయింట్ లేకపోతే. మీరు కూడా ఈ మిస్టేక్ చేస్తున్నారా? చూడండి. తప్పు చేసేది ఏంటి అంటే S3 అండ్ డైనమోడిబి ట్రాఫిక్ అన్ని నాట్ గుండా పడడం, డేటా ట్రాన్స్ఫర్ ఛార్జెస్ మానిటర్ చేయకపోవడం. సరి చేసేది ఏంటి అంటే ప్రొడక్షన్లో ప్రతి AZ-కి నాట్ గేట్వే మ్యాండేటరీ హై అవైలబిలిటీ కోసం. Day 1 టెస్ట్లో మాత్రం సింగిల్ నాట్ గేట్వే వాడడం. S3 అండ్ డైనమోడిబికి VPC గేట్వే ఎండ్ పాయింట్ యూజ్ చేయడం. ఇది ఫ్రీ. ఈ చేంజెస్తో బిల్ డ్రమాటికలీ తగ్గిపోతుంది. నాట్ గేట్వేకి 2 టైప్స్ ఆఫ్ ఛార్జెస్ ఉంటాయి. ఒక ఫిక్స్డ్ పర్ అవర్ ఛార్జ్ ప్లస్ నాట్ గుంద ప్రాసెస్ అయిన ప్రతి GB డేటాకి ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ రెండుకి సెపరేట్ ఛార్జ్. S3కి ఫ్రీక్వెంట్గా యాక్సెస్ చేస్తే ఆ డేటా అన్ని నాట్ గుంద వెళ్తే GB ఛార్జెస్ రాకెట్ స్పీడ్లో పెరిగిపోతాయి. ఇది మోస్ట్ టీమ్స్ మిస్ చేసేది. ఈ టెరాఫార్మ్ కోడ్ S3 కోసం ఒక VPC గేట్వే ఎండ్ పాయింట్ క్రియేట్ చేస్తుంది. ఇది కంప్లీట్లీ ఫ్రీ. ₹1 కూడా ఛార్జ్ అవ్వద్దు. మీరు ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న EC2 ఇన్స్టెన్సెస్ S3కి డైరెక్ట్గా కనెక్ట్ అవుతాయి, నాట్ గేట్వే బైపాస్ చేసి. నోట్: గేట్వే ఎండ్ పాయింట్స్ S3 అండ్ డైనమోడిబికి మాత్రం ఫ్రీ. మీగా సర్వీసెస్కి ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్ అయితే సెపరేట్ ఛార్జెస్ ఉంటాయి. ముంబై రీజన్లో ఇది డిప్లాయ్ చేయడానికి సిర్ఫ్ ఈ కోడ్ చాలు. ఇవి గుర్తుపెట్టుకోండి. ప్రొడక్షన్లో హై అవైలబిలిటీ కోసం ప్రతి AZ-కి ఒక నాట్ గేట్వే మ్యాండేటరీ. అది కట్ చేయకండి. ఒక AZ ఫెయిల్ అయితే ప్రైవేట్ సబ్నెట్స్ ఇంటర్నెట్ లూజ్ చేస్తాయి, అవుటేజ్ వస్తుంది. Day 1 టెస్ట్ ఎన్వైరన్మెంట్స్లో మాత్రం సింగిల్ నాట్ గేట్వేతో AZ కౌంట్ బట్టి కాస్ట్ ట్యాగ్ ఇస్తుంది. S3 అండ్ డైనమోడిబి ట్రాఫిక్కి VPC గేట్వే ఎండ్ పాయింట్ ఫ్రీగా అవైలబుల్. ఈ 2 సర్వీసెస్ మాత్రం గేట్వే ఎండ్ పాయింట్ సపోర్ట్ చేస్తాయి. మీకు AWS సర్వీసెస్కి ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్ అయితే సెపరేట్ ఛార్జెస్ ఉంటాయి. క్లౌడ్ వాచ్లో బైట్స్ అవుట్ టు డెస్టినేషన్ మెట్రిక్ వాచ్ చేయండి, సడన్ స్పైక్స్ని అర్లీ క్యాచ్ చేయడానికి. మీరు AWS బిల్ రెడ్యూస్ చేసుకోవాలంటే రైజ్ ఆఫ్ ఫ్లోట్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. డైలీ కాస్ట్ సేవింగ్ టిప్స్ తెలుగులో వస్తాయి.